ఇప్పుడు కేసు విచారణలో భాగంగా ఈరోజు రమ్మని చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కి నోటీసులు పంపించారు. అది నేను ఇన్ పర్సన్ ఇచ్చారా, వాట్సాప్లో ఇచ్చారా, మరొక రూపంలో ఇచ్చారా అనేది తెలియదు, కానీ నోటీసులు ఇచ్చినట్టయితే ప్రచారం సాగుతుంది. మరి దానికి ఆయన హాజరవుతాడా, అరెస్ట్ చేస్తారేమో అంటే అరెస్ట్ చేసే అవకాశం లేదు. అది రెండు రకాలుగా. ఎలా అంటే హైకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రెండవది, ఇప్పుడే రాజకీయంగా రకరకాలుగా గందరగోళంగా ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ అరెస్ట్ చేస్తే అది ఎంత పెద్ద డ్యామేజ్ అవుతుందనేది అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ అనేది ఉండదు, మ్యాక్సిమం ఉండదు. ఎలాగా అంటే ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం అంతా కూడా అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకి తరలిపోతుందా అనే ఒక వాదనకైతే, చర్చకైతే తెరదీసింది. ఎందుకు అంటే పదే ప్రతి సొంతగాడు కూడా వాగుతూ అసలు ఇక్కడెవడు ఉండమన్నాడు, ఇక్కడేంటి అక్కడేంటి అంటే ఇది ఇండియా, ఈ దేశంలో ఎవడు ఎక్కడైనా ఉండే హక్కు ఉంది. కాదు అంటే ముఖ్య పగల కొడతారు, పోలీసులు కొడతారు, పోలీసుల చేత కొట్టిస్తారు. అంతేగాని నేను శాంతియుతంగా ధర్నా చేస్తా అంటూ పూలగుండీలు పగలగొట్టి చేతికి అందితే ఏది అందితే దాన్ని కొట్టేసి అవతలని కొట్టి నేను శాంతియుతంగా ధర్నా అంటే వినడానికి అంత ఎర్రి పప్పలు ఎవరు లేరు. తాత్కాలికంగా కొన్ని రోజులు ఇది సాగొచ్చు, కానీ వన్స్ ఈ డస్ట్ అంతా సెటిల్ అవుతుంది, ఇంకొక 10 ఏళ్ళలో ఈ డస్ట్ అంతా సెటిల్ అవుతుంది. ఆ సెటిల్ అయ్యేదాకా కొద్దిగా ఆత్రం పట్టుకోవాలి. ఇప్పుడు మెడ్రాస్ నుంచి ఎందుకు వచ్చింది అంటే భాషే వేరు కాబట్టి, తమిళనాడు అనేది మన తెలుగు భాష కాదు కాబట్టి ఆ కోణంలో కూడా ఓకే. ఇది మాకు తమిళనాడుగా విడిపోయిన తర్వాత కూడా తెలుగువారు ఇదే రాష్ట్రంలో సినిమాలు తీయటం అనేది ఔచిత్యం కాదు అనే ఉద్దేశంతోనే 94 దాకా కూడా పూర్తిగా రాలి. అప్పటికి చిరంజీవి గారు ఇంకా పూర్తిగా షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ ఆయన చాలా బలవంతంగా ఇక్కడికి వచ్చారంటే, వచ్చేసిన తర్వాత సెటిల్ అయ్యి ఈ రోజున మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్తారు అంటే ఎలా వెళ్తారు, ఏ బేసిస్ మీద వెళ్తారు? అది వాళ్ళందరికీ ఏమైనా పుట్టిల్లా కాదు కదా. ఎలా వెళ్తారు? వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది తెలుగు, ఇది తెలుగు కదా. వన్స్ ఇది కనుక నిజంగా ఇది తెలుగు భాషకు సంబంధించింది కాదు, ఇక్కడ ఏదైనా ప్రత్యేకమైన భాష ఉంది, ఇది మాది అని ఇక్కడ ప్రభుత్వం కనుక చెప్పితే బయలుదేరుతారు. అప్పుడు కూడా బయలుదేరరు. ఎవరు ఎక్కడైనా నివసించే అవకాశం ఉంది కాబట్టి, స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ కోణంలో ఆ వాదన వీగిపోతుంది. మరి ఒకటి, అసలు ఈ రచ్చ అంతా ఎక్కడ ప్రారంభమవుతుంది? ఈయన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచి ఆయనని సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కలవలేదు. జస్ట్ జగన్మోహన్ రెడ్డికి చేసినట్టే చేశారు. కాకపోతే ఏదో చంద్రబాబు నాయుడికి శిష్యుడిగా అని చెప్పుకుంటున్నారు. శిష్యుడు అని చెప్తేనేమో కాదు, మండిపట్టాడు, నేను సహచరుణ్ణి అన్నాడు. సరే, అయినా కూడా కలవలేదు. తొందరలోనే మేము వెళ్తాం అంటూ ఈ తమ్మారెడ్డి లాంటి వాళ్ళు సన్నాయి నొక్కుడు నొక్కారు. కానీ ఈ సన్నాయి నొక్కుడు కానీ ఎవరు పట్టించుకోరు. నీకు ఎంత జ్ఞానం అనుభవం ఉండొచ్చు, కానీ అతని ఇండస్ట్రీకి ప్రతినిధి కాదు. ఇండస్ట్రీ తరపున ఏదైనా చిన్న చితక సమస్యల్లో అతని దగ్గరికి వెళ్ళటమే కానీ ఆయన ప్రతినిధి కాదు. అందువల్ల పెద్దవాళ్ళు అంటే వాళ్ళ దృష్టిలో అశ్విని దత్తు, అల్లు అరవింద్, ఇంకా రకరకాల వాళ్ళు పెద్ద పేర్లు ఉన్న వాళ్ళు కలిసినప్పుడు, ఆశీష్ గిర్రావు ఇలాంటి వాళ్ళు కలిసినప్పుడు అదొక రిప్రజెంటేషన్ అయ్యేది. కాకుండా నియమేషాలు లెక్క పెట్టేసరికి ఈయన నంది అవార్డులు రద్దు చేస్తున్నాము, పెద్దర అవార్డులు ఇస్తున్నామన్నారు. ఇవన్నీ దాటిపోయింది. సరే, దానికి అభ్యంతరం పెట్టేవాళ్ళు పెట్టుకున్నారు మనసు లోపల, బయటికి మాత్రం ఏమీ స్పందించలేదు. ఎందుకంటే ఇంకొక నంది అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి కదా. కానీ అక్కడ ఆ ప్రభుత్వం పట్టించుకోలే, ఇక్కడ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ మధ్యలో ఈయన ఆక్రోశంతో అసలు నేను ఇండస్ట్రీ నుంచి కొన్ని ప్రతిపాదనలు పంపించాను, రమ్మని చెప్పాను, ఇంతవరకు నన్ను కలవలేదు అనగానే ఈ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాట్లాడటం చేశారు. లేదు మేము కలుద్దాం అనుకున్నాం, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని. సో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఉంటూ ఉండగానే ఈయన గారు అమెరికాకి వెళ్ళి వచ్చి రాగానే హైడ్రా పేరుతో అన్నిటి మీద పడుతూ కన్వెన్షన్ సెంటర్ పడేసి, ఈ టైంలో కలిస్తే దానికోసమే కలిశారు అంటారని చెప్పేసి ఎవరు కలిసి ఉంటారు. దాని తర్వాత లేదు, గ్యాప్ లేదు. ఈ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీళ్ళెవరు స్క్రీనింగ్ కమిటీ లేదు, ఇంకో కమిటీ లేదు. ఈ మధ్యలోనే దిల్ రాజు అనబడు వెంకటరమణారెడ్డితో కలిసి ఒకటేదో కమిటీ ఏర్పాటు చేసామన్నారు. ఆ తర్వాత అతన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేసామన్నారు. ఎన్ని చేసినా ఇదివరకు ఇట్లాగా ఒక యునైటెడ్ స్టేట్లో ఉన్నట్లు ఒక సినిమా ఇండస్ట్రీకి పెద్దలు కానీ దాన్ని రిప్రజెంట్ చేసే పేరున్న వాళ్ళు కానీ లేకుండా పోయారు. ఈ పరిణామాలు ఎలా జరుగుతున్నప్పుడు మోహన్ బాబు మీద ఒక కేసు, అల్లు అర్జున్ మీద ఒక కేసు, ఇవి జరిగినాయి. ఇలాంటి సందర్భంలో
ఇప్పుడు ప్యాచప్ అవ్వడం అనేది చాలా కష్టంగా కనబడుతుంది. అక్కడ పోయి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని కలుస్తాను అంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని కలిస్తే ఈ కేసుల్లో రిలీఫ్ కోసం అయితే కాదు కదా. మా టికెట్ రేట్లు ఏంటి, కలిసే వాళ్ళందరూ ఏంటి, మా రేట్లు పెంచండి సార్, మా రేట్లు పెంచండి సార్, ఇలా ఉంటుంది. అంతేగాని ఇండస్ట్రీకి ఇష్యూస్ ఏమున్నాయి, దాన్ని ఎట్లా రెక్టిఫై చేద్దామని అయితే కలవట్లేదు. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ వీళ్ళని వెళ్ళి కలిస్తే దానికి ఒక 4 రోజులు మీడియాలో హడావిడే తప్పితే పవన్ వచ్చి కలిశాడు, దుగ్గేష్ వచ్చి ఇక్కడ కోమటిరెడ్డిని కలిశాడు, పులిసి కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, ఇవన్నీ ఏమవుతుందంటే చివరికి వాళ్ళ ఆయా నిర్మాతల తాలూకి వ్యక్తిగత లాభానికే తప్పితే ఇండస్ట్రీకి పనికి రాకుండా పోతుంది. ఈ కోణంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వాళ్ళతో టర్మ్స్ బాగానే ఉన్నాయి ఇండస్ట్రీ వాళ్ళు. ఇక్కడ ఈయన మాత్రం చెడగొట్టుకున్నాడు అనే ఒక పేరైతే తెచ్చుకున్నాడు. మరి ఇది ఇలా సాగుతున్న తరుణంలో ఆయన మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తారు? మొదటి పాయింట్ అరెస్ట్ చేయకపోవచ్చు అన్నది. కానీ బీజేపీ ఎప్పుడైతే సపోర్ట్గా వీళ్ళకి దిగిందో, పైగా బీజేపీ ఈ సౌత్ స్టార్స్ అందరినీ తన గుప్పిట్లో పెట్టేసుకుంది. ప్రతి వాళ్ళకి పద్మభూషణలు వచ్చేసినాయి, పద్మశ్రీలు వచ్చేస్తున్నాయి, వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుంటున్నారు. ఇంతటి వలయంలో అల్లు అర్జున్ అనే ఒక బిందువు ఒంటరిగా నిలబడిపోయింది. మరి అల్లు అర్జున్ గారు ఇదివరకు ఇట్లాంటి ఇష్యూస్ని చాలా అంటే చాలా ట్యాకిల్ చేసి ఉంటారు. నేను ఇంకా గుర్తు చేస్తే మన సూపర్ స్టార్ గారి అబ్బాయి అర్జున్ సినిమా అప్పుడు పైరసీ సీడీలని ధ్వంసం చేసే దాంట్లో వరంగల్ కొన్ని సెంటర్లో షాపుల మీద దాడి చేసి ఆయన పగలగొడితే హాయిగా కృష్ణ గారు, మహేష్, ఇంకా 2-3 అరవింద్ గారితో కలిసి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళారు. అలా చేస్తే ఎలా అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు మహేష్ బాబుతో అన్న విషయం కూడా పెద్దగా వచ్చింది బ్యానర్లో. అప్పుడు స్టిల్ కోర్టుకు వెళ్ళారు మన మహేష్ బాబు గారు, కోర్టుకు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పటికి పోకిరి రిలీజ్ అయింది మళ్ళీ కూడా. అంటే ఆ కేసు పోకిరి రిలీజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అయింది. కొట్టేశారు, వచ్చేసారు గుణశేఖర్ వీళ్ళందరూ. ఇది సినిమా ఇండస్ట్రీతో ఎలా వ్యవహరించాలి అనేది. అంతేగాని అందరూ చట్టం ముందు సమానులే అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానులు అయితే మరి మీ రాజకీయ నాయకులు మాత్రం చట్టాలు వర్తించవా? మిమ్మల్ని మాత్రం లోపలేస్తే అన్యాయం, బెయిల్ ఇస్తే ప్రొసెషన్ చేసుకుంటూ దండాలు పెట్టుకుంటూ రావచ్చు, పొలిటీషియన్ మాత్రం ఏవైనా అనుభవించవచ్చు, సినిమా స్టార్లకి లేదా? ఇలాంటి ప్రశ్నలు ఏంటంటే మన బిహేవియర్ ద్వారా తలెత్తుతూ ఉంటాయి. మరి వాటికి విరుగుడుగా ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఎగ్జిబిటర్లు తెలంగాణ స్వాగతిస్తున్నాం, టికెట్ రేట్లు పెంచము అంటే అంటున్నారు. వాళ్ళు స్వాగతించకపోయినా ఆ నిర్ణయం ఎక్కువ రోజులు అమలు అవుతుందనేది నేనైతే నమ్మను. నమ్మేవాళ్ళు నమ్ముతారు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఇంకోసారి జరగదు. బై.